హలో అండి, మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. అలాగే దాంతో పాటుగా ఇప్పటి వరకు మేము టెట్ రాయలేకపోయామే అని బాధపడే వాళ్ళు, టెట్లో తక్కువ స్కోర్ వచ్చిందని చెప్పేసి బాధపడే వాళ్ళకు కూడా మరొక అవకాశం, మరలా టెట్ రాసే అవకాశం కూడా వస్తుంది. మరి ఈ తరుణంలో మీకు కావాల్సింది ఏంటి? మరి చక్కగా చదవడానికి మంచి ఏకాగ్రత. అందరూ చెప్తున్నది ఏంటంటే చదవడానికి కూర్చుంటున్నాం కానీ కాన్సన్ట్రేషను డైవర్ట్ అయిపోతుంది, ఎందుకు అర్థం కావట్లేదు, కాన్సన్ట్రేషన్గా చదవలేకపోతున్నాం అంటున్నారు. మరి అసలు కాన్సన్ట్రేషన్ ఎందుకు కుదరటం లేదు అనే దానికోసం మనం చూస్తే, ముందుగా అసలు కాన్సన్ట్రేషన్ అంటే ఏమిటి? ఏకాగ్రత అంటే ఏమీ లేదు, మనం ఏ పనినైతే చేయాలనుకుంటున్నామో ఆ పని మీదే సమగ్రంగా సంపూర్ణంగా దృష్టి పెట్టడం. మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ పక్కకు పెట్టేసి దేని మీదైతే శ్రద్ధ పెట్టాలనుకుంటున్నామో దాని మీద సంపూర్ణంగా దృష్టి కేంద్రీకరించేలాగా ఆ పనిని చేయడం. మరి అట్లాంటి ఏకాగ్రతని ఎలా పెంపొందించుకోవాలి అనేది చూద్దాం. ఏకాగ్రత కోసం ముందసలు మనం ఏం చేయాలంటే, మన మనసులో ఉన్నటువంటి అనవసరమైనటువంటి భయాల్ని వదిలేయాలి. అనవసరమైన భయాలంటే ఏంటంటే, పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, వివాహమైన వాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటే పూర్తి సమయం కేటాయించలేకపోతున్నాం, మనకంటే ఇంకా చాలామంది బాగా ఫాస్ట్గా చదివేస్తున్నారేమో, వెనకబడిపోతున్నామేమో అనేటటువంటి భయము. అలాగే ఈ పిల్లలతోటి పనులతోటి సరిగ్గా చేయలేకపోతున్నాము, ఏం చేయాలి నేను, మొత్తం సిలబస్లో వెనకబడిపోతానేమో, టైంకి నాకు మొత్తం పాటించలేకపోతానేమో అనేటటువంటి ఆ టెన్షన్, స్ట్రెస్, ఒత్తిడి అనేటటువంటిది ఎప్పుడు మనసులో తిరుగుతూ ఉండకుండా వాటిల్ని పక్కకి పెట్టేయాలి. ఎప్పుడు కూడా మన మీద మనకి ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. ఏది ఏమైనా సరే నేను సిలబస్ని సకాలంలో పూర్తి చేస్తాను, ఎంత పోటీ ఉన్నా నేను నా వంతు ప్రయత్నం చేస్తాను అనేటటువంటి మన మీద మనకి పూర్తి నమ్మకం ఉండాలి. అంతే తప్ప ప్రతిదానికి నేను ఎక్కువ చదవలేకపోతున్నానేమో, లేదంటే ఇలా చదివితే నాకు రాదేమో అనేటటువంటి అట్లాంటి మనలో ఉన్నటువంటి భయాన్నంతా పక్కన పెట్టేయాలి. అలాగే యువత కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, నాకన్నా నా ఫ్రెండ్ బాగా చదివేస్తున్నాడేమో, నేను ఇంతే చదువుతున్నానేమో అనేటటువంటిది కాకుండా, మనం ఏదైతే చదువుదాం అనుకున్నామో ఆ రోజు మనం ఏ టాపిక్ అయితే ఎంచుకోవాలనుకున్నామో ఆ టాపిక్ని ఎంచుకొని దాని మీద సమగ్రంగా పట్టు సాధించేలాగా చూడాలి. మనం ఒక టాపిక్ ఎంచుకున్నామంటే దాని మీద మనకి పూర్తి అవగాహన వచ్చేయాలి. అప్పటి వరకు కూడా మనం వేరే దాని మీదకి వెళ్ళకూడదు. మన పక్కన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంకేదో తీసుకుంటూ ఉంటారు, గ్రూప్ స్టడీస్ చేస్తూ ఉంటాం. మనం చేసినప్పుడు మనం ఒక అంశం ఎంచుకుంటాం, పక్క వాళ్ళు వేరే అంశం మన ఫ్రెండ్స్ ఎంచుకుంటారు. ఎంచుకున్నప్పుడు కాన్వర్సేషన్లో మనకి వెళ్తూ ఉంటుంది ఏమంటే, నేను ఇక్కడి వరకు చదివాను, అక్కడి వరకు చదివానంటే, అమ్మో తను అక్కడి వరకు చదివేశాడా, అయిపోయిందా, నేను చదవలేకపోయానా, అమ్మో నేను వెనకబడిపోతున్నానేమో. అట్లాంటిది అసలు వద్దు. మనకంటూ మనకి సెల్ఫ్ మోటివేషను, సెల్ఫ్ ప్లానింగు, సెల్ఫ్ ప్రిపరేషన్ ఉంటే ఏకాగ్రత అస్సలు దెబ్బతిందు. అలా లేకుండా మనం మాత్రం మన మైండ్ని డైవర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మాత్రం ఇక మన కాన్సన్ట్రేషన్ అనేది కుదరదు. మరి దానికోసం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే, చక్కటి ప్రణాళిక వేసుకోవాలి. చక్కటి ప్రణాళిక వేసుకొని దానికి అనుగుణంగా మనం ఒకదాని తర్వాత ఒకటి, ఒక సబ్జెక్ట్ తర్వాత ఒకటి, మీకు ఎలా వీలవుతుందో అలా, మనం ఇలా అయితే బాగా చదవగలుగుతాం, నేను ఇట్లా అయితే బాగా చదవగలుగుతాను, అన్ని రోజు మొత్తంలో అన్నీ కాకుండా ఇలా ఒకటే తీసుకుంటాను. నేను ఒక టాపిక్ తీసుకున్నాను, ఆ టాపిక్లో సమగ్రంగా మనకి ఒక క్వశ్చన్ని అటునుంచి ఇటు, ఇటునుంచి అటు ఎలా ఇచ్చినా కానీ మనం ఆన్సర్ చేయగలిగేటట్టు అలా డీప్గా చదవాలి. ఎక్కడైతే మన కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది అనుకుంటామో అలా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటున్నప్పుడు ఆ చదివే క్రమంలో ముఖ్యమైన విషయాల్ని మనం నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్నప్పుడు కాన్సన్ట్రేషన్ మళ్ళీ మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే బ్యాక్కి వెళ్ళి ఎక్కడున్నాం మనం అన్నప్పుడు మనకి నోట్స్ మనకి చూపిస్తూ ఉంటుంది. సో మన కాన్సన్ట్రేషన్ లెవెల్ తగ్గదనమాట. ఇది ఒక విధానం. అలాగే మనం చదవడానికి కూర్చున్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఫోన్ని నోటిఫికేషన్స్ని ఆఫ్లో పెట్టుకోవాలి, అలాగే సైలెంట్ మోడ్లో పెట్టుకోవాలి. లేదంటే ఆ నోటిఫికేషన్ సౌండ్స్కి మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం. ఫోన్ని పక్కన పెట్టేయాలి. మనం ఒక గంట చదవాలనుకున్నాం, ఆ గంట సమయం కూడా మనకి ఆ ఫోన్తో సంబంధం ఉండకూడదు, మన పరిసరాలతో కూడా మన సంబంధం లేదు. మన మైండ్ అంతా కూడా ఆ చదువు మీదే కేంద్రీకరించుకోవాలి. అట్లా చేస్తే ఖచ్చితంగా ఏకాగ్రతని సాధించగలుగుతాం. రోజులో నేను ఇంత సమయం చదవాలి, ఇన్ని గంటలు చదవాలి అని మనం ప్లానింగ్ వేసుకుంటాం కదా, ఆ చదివే క్రమంలో అదే పనిగా ఎక్కువసేపు కూర్చున్నా కూడా ఏకాగ్రత దెబ్బతింటుంది. అలా కాకుండా
మనం కొన్ని షార్ట్ బ్రేక్స్ ఇస్తూ ఉండాలి. ఆ ఏకాగ్రతని పెంపొందించుకునేటటువంటి మంచి చిట్కా ఇది. ఏం చేయాలంటే చదువుతున్నప్పుడు ప్రతి గంటకి ఒక స్వల్ప విరామం, ఒక 10 నిమిషాల విరామం తీసుకోండి. ఆ 10 నిమిషాల విరామంలో చక్కగా మన మనసుకి ఆహ్లాదాన్ని ఇచ్చేటటువంటి మంచి మ్యూజిక్నో లేకపోతే ఏదైనా మంచి కొటేషన్స్నో విన్నప్పుడు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. తద్వారా తర్వాత సమయం మనం కాన్సన్ట్రేషన్ ఎటూ వెళ్లకుండా చక్కగా చదవగలుగుతాము. ఏకాగ్రతని పెంపొందించడంలో అన్నిటికన్నా బాగా తోడ్పడేది ధ్యానం. ధ్యానాల్లో చాలా రకాలున్నాయి. మన మనసు అదుపు తప్పేసి ఎలా పడితే అలా విపరీతమైన ఆలోచనల వైపు వెళ్ళిపోతుంది అని అనుకున్నప్పుడు బాగా మన మనసుని నియంత్రించడానికి ఉపయోగపడేది మెడిటేషన్ అండి. ఆ మెడిటేషన్లో చాలా రకాలు ఉన్నాయి. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అని, లేదా మరి మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అని ఉన్నాయి. అందులో మీకు నచ్చింది ఏదో ఒకటి. లేదు ఈ మెడిటేషన్లన్నీ రాదు అనుకున్నా కానీ ఏం లేదు, చక్కగా ధ్యాన ముద్రలో కూర్చోండి. మన పరిసరాల్లో ధ్యానం చేసేటప్పుడు మనకి చాలా శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అలా శబ్దాలు వినిపిస్తున్నాయి, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం అనుకున్నప్పుడు మన శ్వాస మీద ధ్యాస పెడతాం కదా, ఆ శ్వాస తీసుకునేటప్పుడు ఏదైనా మీకు నచ్చినటువంటి ఒక శబ్దాన్ని పలకండి. అలాగే శ్వాస వదిలేటప్పుడు కూడా మీకు నచ్చినటువంటి ఒక శబ్దాన్ని పలకడం అలవాటు చేసుకున్నారనుకోండి, క్రమక్రమంగా నిదానంగా ఏమవుతుందంటే మన మనసు ఆ శ్వాస మీదే ఉంటుంది, దాని మీదే లగ్నమవుతాం. చుట్టుపక్కల ఎంత శబ్దాలు వినపడుతున్నా ఏం చేస్తున్నా కానీ మనకి సంబంధం ఉండదు. ప్రతిరోజు కూడా మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకుంటే మంచి ఏకాగ్రతని పెంపొందించుకున్న వాళ్ళం అవుతాం. అలాగే ఆ మెడిటేషన్ కూడా ఏంటంటే నేను చేసినటువంటి ఇంకొక టిప్ మీకు చెప్తాను. అదేంటంటే ఉదయం లేవగానే చాలా ఫ్రెష్గా ఉంటుంది మన మైండ్. ఉదయం లేవగానే మనం ఆ పడక మంచం మీదే ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తే ఆ రోజంతా సరిపడేటటువంటి మంచి ఎనర్జీ మనకు వస్తుంది. మనం పడక మంచం మీద చక్కగా కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలు ప్రశాంతమైనటువంటి ధ్యానం చేసి ఇంకా ఈరోజు మనం ఏం చదవాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం, దానికోసం మనం ఒక ప్లానింగ్ అప్పుడే మన మనసులో రూపొందించేసుకోవచ్చు. ఈరోజు నేను ఈ టాపిక్స్ కంప్లీట్ చేస్తాను. తద్వారా ఉదయమే మనం ఒక ప్లానింగ్ చేసుకొని ఆ ధ్యానం చేయడం వల్ల చూడండి, అలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. అక్కడ నుంచి చదవడం మొదలుపెట్టి మన రోజువారీ పనులు చూసుకుంటూ చదివిన తర్వాత మొత్తం మన టైమ్ ఆఫ్ స్టడీ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకున్న తర్వాత బెడ్ టైంకి వెళ్ళిన తర్వాత కూడా మరొక్కసారి అలాగే మంచం మీద మరలా మనం ఒక 10 నిమిషాలు ధ్యాన ముద్రలో ఉండి ఆ ధ్యాన ముద్ర అయిన తర్వాతే ఈరోజు ఏం చేశాను, నేను అనుకున్నటువంటి అన్నీ కంప్లీట్ చేశానా, టాపిక్స్ అన్నీ గోల్ రీచ్ అయ్యానా, లేదు రేపు ఏం చేయాలి అని చెప్పేసి అని విశ్లేషించుకుంటే మనకి చక్కటి సమాధానం దొరుకుతాయి. కాన్సన్ట్రేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మనకి మనసులోకి నెగిటివ్ ఆలోచనలు అస్సలు రానియొద్దు. నెగిటివ్ ఆలోచనలు రావడం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. ఈరోజు ఏం చేయాలనుకుంటున్నామో ఆ పని నేను ఎలా అయినా ఖచ్చితంగా చేయాలి, ఎంతవరకు టాపిక్ చదవాలనుకుంటున్నానో అంతవరకు టాపిక్ ఖచ్చితంగా నేను చదివేసేయాలి అనేటటువంటిది మాత్రమే మీ మనసులో పెట్టుకోవాలి. దానికి అనుగుణంగా ప్లాన్ వేసుకోవాలి. వాతావరణం ఆహ్లాదంగా ఉండేటట్టు చూసుకోండి. అలాగే మీకు మోటివేషన్ ఇంకా కావాలి, నాకు ఇంకా స్టడీ కోసం ఇంకా మోటివేషన్ కావాలనుకున్నప్పుడు మన స్టడీ రూమ్లోనే చక్కగా ఆహ్లాదకరమైనటువంటి వాల్ పెయింటింగ్స్, మనకి నచ్చినటువంటి కొటేషన్స్ రాసి పెట్టుకోండి. వాటిని చూసినప్పుడల్లా సెల్ఫ్ ఇంప్రూవ్ అవుతారు, సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది. దాని ద్వారా ఏమవుతుందంటే చక్కగా మన కాన్సన్ట్రేషన్ లెవెల్ దెబ్బతినకుండా మనం ఏం చేయాలనుకుంటే అది చేయగలుగుతాం. చదివే క్రమంలో మంచి ఆహారము తీసుకోవాలి, చక్కటి నిద్రపోవాలి. ఆ రెండు కూడా మనకి చాలా అవసరం. దానికోసం ఏకాగ్రత పెంపొందించుకోవడానికి చక్కటి పండ్లు, కూరగాయలతో కూడినటువంటి ఆహారం తీసుకోండి. ఈ విటమిన్కి సంబంధించినటువంటి ఆహారం తీసుకున్నా కూడా చక్కటి ఏకాగ్రత పెంపొందుతుంది. అలాగే ఖచ్చితంగా మీరు రోజు మొత్తంలో 8 గంటల నిద్ర తప్పకుండా తీసుకోండి. 8 గంటల నిద్ర తీసుకుంటే మీకు రెట్టింపు ఉత్సాహం వస్తుంది. 8 గంటలు పడుకుంటే టైం సరిపోదేమో అని చెప్పేసి అనుకుంటే కనీసం 6 గంటలైనా పడుకుంటే తర్వాత రోజుకి మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, రిలాక్స్గా ఉంటుంది, చక్కగా చదవగలుగుతాము, అనుకున్నటువంటి టాపిక్స్ పూర్తి చేస్తాము. చూసారు కదండి, మెయిన్ ఏం చేయాలి, మనం మన మనసులో ఉన్నటువంటి స్ట్రెస్ని రిలీఫ్ చేసేయాలి. ఆ స్ట్రెస్ రిలీఫ్ కోసం చక్కటి మ్యూజిక్ వినడం కూడా ఇంకొక మంచి టిప్పే. మీకు నచ్చినప్పుడల్లా చక్కటి మ్యూజిక్ వింటూ చదువుకోండి. మ్యూజిక్ వింటూ చదువుకుంటే కూడా
చక్కగా మైండ్కి వెళ్తుంది. మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, ఆ తర్వాత డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. టెట్కి డిఎస్సికి కనీసం 1 నెల సమయం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడకుండా ఇప్పటి నుంచైనా చక్కగా ఏకాగ్రతని పెంపొందించుకోవడానికి మీకు నచ్చినటువంటి ఏదో ఒకటి పాటించి చక్కటి ఏకాగ్రతతో చదవండి. మరి అప్పుడు ఈ డిఎస్సిలో ఉద్యోగం మీదేనండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొకసారి అందరికీ ఆల్ ది బెస్ట్.